హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ దీనికి సంబంధించి మనకి నాన్ టీచింగ్ కేటగిరీలో ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్ ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్. ఇక్కడైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ 21 అంటే ఏప్రిల్ 21 తారీఖున అయితే రావడం జరిగింది. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పోస్టుల ద్వారా సెండ్ చేసి అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ మొత్తం మనకి 12 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ పోస్టులకి మనం అప్లై అయితే చేసుకోలేం, ఎందుకంటే వీటికి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. కాకుంటే మనకి ఈ నోటిఫికేషన్లో 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. వాటికైతే మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. అందులో కూడా చూసుకుంటే లోయర్ డివిజనల్ క్లర్క్, రెండోది చూసుకుంటే లైబ్రరీ క్లర్క్, ఇంకా మూడోది పంప్ అటెండెంట్, ఇక ఫైనల్గా ప్లంబరు. ఏదైతే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఉందో దీనికి సంబంధించి మనకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 5 పోస్టులో 3 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటాయించారు. ఒక పోస్ట్ ఎస్టీకి, ఒక పోస్ట్ ఓబీసీకి కేటాయించడం జరిగింది. ఇక లైబ్రరీ క్లర్క్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ అయితే ఉంది. దాన్ని చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే పంప్ అటెండెంట్, దీనికి సంబంధించి మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, తర్వాత ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు, పర్సన్ విత్ డిసేబిలిటీకి సంబంధించి ఒక పోస్టు కేటాయించడం జరిగింది. టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. ఇక ఫైనల్గా చూసుకుంటే ప్లంబరు, దీనికి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్కి, ఒక పోస్ట్ని ఓబీసీకి కేటాయించడం అయితే జరిగింది. ఇవైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 27 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ వివరాలు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అవైతే మీరు గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం క్లియర్గా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అంటే మీరు డిగ్రీలో బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇవి మనకి క్లర్క్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు కాబట్టి మనకి టైపింగ్ అయితే రావాలి. ఆ టైపింగ్ చూసుకుంటే 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైపింగ్ రావాలి. ఒకవేళ ఇంగ్లీష్లో రాకపోతే 30 words per minute అనేది హిందీలో అయినా సరే టైపింగ్ వస్తే సరిపోతుంది. 2 లాంగ్వేజెస్లో అవసరం లేదు, ఏదో ఒక లాంగ్వేజ్లో వస్తే సరిపోతుంది. అయితే మనకి టైపింగ్ సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుంది. అది కూడా మీరైతే ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లైబ్రరీ క్లర్క్, ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు ఏదైతే లైబ్రరీ సైన్స్కి సంబంధించిన సర్టిఫికెట్ ఉంటుందో ఆ కోర్స్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే పంప్ అటెండెంట్, దీనికి చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు పంప్ రిపేరింగ్, ఆపరేషన్కి సంబంధించి ఐటీఐ డిప్లొమా ఉండాలని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్లంబరు, దీనికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. దానితో పాటు ప్లంబింగ్లో ఐటీఐ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 600 రూపాయలు. ఈ 600 రూపాయలు అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు పే చేయాలి. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిసేబిలిటీ ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి కదా, అప్లికేషన్ ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు ఏ విధంగా పే చేయాలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అదైతే మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ పోస్టులకి అప్లై చేయడానికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే చూసుకున్నట్లయితే ఈ నెల 30 అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అంటే ఈరోజు 27, ఇంకా మనకి 4 days వరకు టైం అయితే ఉంది. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనం సెండ్ చేయాల్సిన అడ్రస్ చూసుకుంటే ది రిజిస్టర్, లక్ష్మీబాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, శక్తి నగర్, మేలా రోడ్, గ్వాలియర్ 474002 మధ్యప్రదేశ్. ఇదైతే మనకి అడ్రస్. ఈ అడ్రస్ కూడా మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫాము. ఇక్కడ మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాలి. తర్వాత మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాలి. లోయర్ డివిజనల్ క్లర్క్ అయితే లోయర్ డివిజనల్ క్లర్క్ అని, లైబ్రరీ క్లర్క్ అయితే లైబ్రరీ క్లర్క్ అని, ప్లంబర్ అయితే ప్లంబర్ అని, పంప్ అటెండెంట్ అయితే పంప్ అటెండెంట్ అని చెప్పి క్లియర్గా అయితే రాయాలి. తర్వాత మీరు ఏ కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా రాయాలి. తర్వాత మీరు డీడీ తీస్తారు కదా, ఆ డీడీ ఏ బ్యాంక్లో తీశారు, ఏ డేట్ని తీశారు, బ్రాంచ్ నేమ్ ఏంటి, వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత డీడీకి సంబంధించిన డ్రాఫ్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ డ్రాఫ్ట్ నెంబర్ కూడా ఇక్కడ వేయాలి.
తర్వాత ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేట్కి సంబంధించిన నేము, పూర్తి పేరు అంటే ఇంటి పేరుతో కలిపి క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, మ్యారీడ్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే హస్బెండ్ నేమ్ అయితే రావాలి. దానితో పాటు మదర్ నేమ్ కూడా రాయాలని చెప్పి మెన్షన్ చేశారు. తర్వాత మీ అడ్రస్ రాయాలి. మీరు ప్రజెంట్ ఉండే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్లు వేరైతే ఆ రెండు వేరువేరుగా రాయొచ్చు, లేదా రెండు ఒకే అడ్రస్ అయితే రెండు కూడా పక్క పక్కన రాసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాయాలి. తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఏదైతే మీ కేటగిరీస్ ఉంటాయో ఆ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ అవైతే ఇక్కడ క్లియర్గా ఫిల్ అయితే చేయాలి. తర్వాత ఏవైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాలి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఫిల్ చేయాలి. టోటల్గా మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసి ఏవైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ దానితో పాటు డీడీ కూడా అటాచ్ అయితే చేసి ఎన్వలప్లో పెట్టి నేను ఏదైతే చెప్పిన అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి పోస్ట్ అయితే చేయాలి. అది కూడా మే 30వ తారీఖు లోపు రీచ్ అయ్యే విధంగా పోస్ట్ అయితే చేయాలి. అంటే మీరు రిజిస్టర్స్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలి, అదైతే గుర్తుంచుకోండి. మేబీ లాక్డౌన్ కారణం చేత అప్లై చేసుకోవడానికి టైం అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఎక్స్టెండ్ నోటీస్ అయితే రాలేదు. సో మీరు త్వరగా అయితే అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేస్తారు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు.